తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కలెక్టర్ ప్రాంగణంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచార రథం పచ్చజెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల సౌజన్యంతో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంపొందించడం లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలోని 35 మండలాలకు 36 రోజుల పాటు ప్రచార రథాన్ని పంపించి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార రథం ద్వారా మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు కలిసి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుసుకుని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యా సౌకర్యాలు, సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అదేవిధంగా ప్రచార రథం మండల, నియోజకవర్గ కేంద్రాలకు చేరుకున్న సమయంలో ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులను కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజాకేంద్రంగా మార్చనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడియేడి పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలి, డ్రాపౌట్ ఉండకూడదని స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నమోదును పెంచి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని వినూత్నంగా అమలు చేస్తున్నదని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందిస్తూ మరింత సమన్వయంతో కార్యక్రమాన్ని బలోపేతం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నక్కల కాలనీ P4 మార్గదర్శి దాత డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల మాట్లాడుతూ విద్యాభివృద్ధి దేశాభివృద్ధి అని, ప్రతి ఒక్కరూ ఎదగాలనే ఆశయం కోసం నిరంతరం నేను పరితపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల, తిరుపతి డివైఈఓ ఇందిరాదేవి, సమగ్ర శిక్ష CMO సురేష్, AMO చంద్రశేఖర్ నాయుడు, సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, మీనాక్షి, సారథి, భువనేశ్వరి, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ మొర్రిమేకల దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.